హలో గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మన ట్రిప్లో డే 3. డే 2 అయితే ఏం కవర్ చేయలేకపోయినాం నిన్నైతే, ఎందుకంటే మొత్తం రోడ్ జర్నీ అయిపోయింది. మధ్యలో కవర్ చేయడానికి కూడా ఏం ప్లేసెస్ అయితే లేవు. నిన్నైతే మంచిగా వంట చేసుకొని తిని వాటర్ ఫాల్ ఒకటి మంచిగా ఎక్స్ప్లోర్ చేసి అయితే వస్తున్నాం. ఈరోజైతే మార్నింగే మనోడైతే మంచి సీనరీ ప్లేస్లో ఆపిండు. ఇక్కడనే ఇక ఫ్రెష్ అయినాం. చెరువు పక్క పంట ఆపితే మంచిగా ఫ్రెష్ అయ్యి మళ్ళీ బయలుదేరుతున్నాం. ఇక పూరి 80 కిలోమీటర్స్ అవుతుంది. ఇక్కడ ఒకసారి వ్యూ చూడండి, చూపిస్తాయి ఎట్లుందో. ఇక్కడ ఇప్పుడు మనం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ పూరికి బయలుదేరుతున్నాం. మనమైతే పూరి వెళ్ళే దారిలో ఉన్నాం. ఇంకా 100 కిలోమీటర్స్ అవుతుంది. ఇక్కడ చూడండి కొండంగాలు ఎన్ని ఉన్నాయో. నేను ఇన్ని కొండంగాలు చూసి ఇదే ఫస్ట్ టైం. దాదాపు ఒక 20 ఉన్నాయి, 20-30 ఉన్నాయి. మంచిగా లైన్ కొద్ది కూర్చున్నాయి. कभी चालू गाड़ी जाने के लिए हाँ पूरी टाइम लगेगा 11 बजे. ఇందాకనైతే మాకు ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అయితే జరిగింది. ఏంటంటే అది మేము గూగుల్ మ్యాప్ పెట్టుకొని చక్కగా వస్తున్నాం. ఇంకా 50 కిలోమీటర్స్ ఉంది పూరి. 50 కిలోమీటర్స్ ఉంది కదా అని చెప్పి వెళ్ళిపోతున్నామా, సడన్ గా ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు. రోడ్ ఎండ్ అయిపోయింది. డైరెక్ట్ వెళ్ళి కోస్టల్ ఏరియాకి అయితే వెళ్ళిపోయింది. అక్కడ మనం బోట్లో అయితే కార్ని ఎక్కించుకొని వెళ్ళాలంట. ఈ గూగుల్ మ్యాప్లో మాత్రం ఏం ఇన్ఫర్మేషన్ లేదు. చూపిస్తా చూడండి. మనమైతే ప్రజెంట్ ఇక్కడ ఉన్నాం. ఇదైతే మనకు మ్యాప్ ఎలా చూపించిందంటే చూడండి, బ్రహ్మపూర్ నుంచి వచ్చినాం. ఇట్లా వే ఉన్నప్పుడు ఇక్కడ ఇది చూపించాలి కదా, ఈ కోర్దా నుంచి ఇలా చూపించకుండా ఇంకో ఇలా చూపించింది. డైరెక్ట్ వస్తున్నాం మొత్తం. ఇగో ఇటుపక్క సముద్రం, ఇటుపక్క నది ఉన్నది. ఈ మధ్యలో ఏరియా నుంచి అయితే మొత్తం తీసుకొచ్చి ఓవరాల్గా ఇగో ఇక్కడికి వచ్చేసరికి కథం దారి లేదు. ఇక్కడ దాకా ఇందాక వెళ్ళినాం. ఇప్పుడు వంట చేసుకుందామని వెనక్కి వచ్చినాం. ఇక్కడ నుంచి ఈ రివర్ అంతా మనము క్రాస్ చేయాలి. ఈ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అయితే ఫెర్రీలో వెళ్ళాలంట. కార్ అందులో ఎక్కించాలి. అవి కూడా మళ్ళీ టైమింగ్స్ ఉంటాయి. మేము వెళ్ళే టైంకి 3 కార్లు ఉన్నాయి, అవి బుకింగ్ అయిపోయినాయి. ఇప్పుడు టైం వచ్చేసి 10 o'clock అయితే అవుతుంది. ఈ 10 o'clock నుంచి ఇప్పుడు మనం 1 o'clock దాకా వెయిట్ చేయాలి. ఇక్కడ చూడండి, మనం ఆగినామో లేదో చింటూ బ్రోస్ వచ్చినాయి చూడండి. మనం అందరం గూగుల్ మ్యాప్ని నమ్ముకొని ట్రిప్స్కి అయితే వెళ్తాం కదా, ఇలా వెళ్ళేటప్పుడు అయితే ఇటువంటి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అయితే జరుగుతాయి. కొంచెం చూసుకోండి. మ్యాప్ని మొత్తం క్లియర్గా జూమ్ చేసుకొని చూసుకొని 1-2 సార్లు చూసుకున్న తర్వాత వెళ్ళండి. మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే గింత కూడా లేదు. డైరెక్ట్ వచ్చి అక్కడ రోడ్ అయితే ఎండ్ అయిపోయింది. ఫెరీలో కార్ ఎక్కియాలంటారు. వెంటనే ఎక్కిద్దామంటే అలా కూడా కుదరదు. సో దానికి టైమింగ్ ఏడుస్తుంది. దాంట్లో మళ్ళీ ఎట్ ఏ టైం 3 కార్స్ మాత్రమే వెళ్తాయంట. ఇప్పుడు మనం 9:30 నుంచి అక్కడికి వెళ్ళినాం. 1:30 దాకా వెయిట్ చేయాలంట. ఇంకా చూసుకోండి. మాకంటే వంట చేసుకోవడం, ఎడిటింగ్ చేసుకోవడం ఏదో వర్క్ ఉంది కాబట్టి ఇక మేనేజ్ చేస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి రోడ్ సైడ్ వెళ్ళాలంటే మళ్ళీ వెనక్కి 50 కిలోమీటర్స్ వెళ్ళాలి. అక్కడ నుంచి 130 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఇంకా అదంతా దానికంటే ఇక్కడే ఉండి మంచిగా వంట చేసుకొని తినేసి ఎడిటింగ్ చేసుకొని 130 దాకా వెయిట్ చేసి ఇలా వెళ్దామని అయితే డిసైడ్ అయిపోయినాం. ఇటువంటి అడ్వెంచరస్ కోసమే మేమైతే రోడ్ ట్రిప్ చేస్తున్నాం. డైలీ మనం వండుకున్నాడు ఇట్లా వండుకోవాలి. ఈ క్యాన్ల వాటరే మనకు 20 లీటర్ డైలీ సరిపోతున్నాయి. రైస్ అయితే ఇట్లా కడుక్కొని ఈరోజు అయితే కుకింగ్ సెటప్ చేసి పెట్టినాం. ఇక్కడ రోడ్ సైడ్ పూరికి మనం 50 కిలోమీటర్ల డిస్టెన్స్లో అవుతున్నాం. ఇక్కడైతే సెటప్ చేసినాం చూడండి. లొకేషన్ అయితే సూపర్బ్ ఉంది. ఇడనైతే ఘోరంగా గాలి వస్తుంది. ఇలా ఉంటే ఇంకా కర్రీ వేసుకోవడం అయితే అవ్వదు. ఇక ఈ రైస్కే ఇంకా చాలా టైం పట్టేటట్టు ఉంది. ఫైనల్గా మన రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ పూటకైతే ఇట్లా తింటున్నాం. ఇక కర్రీ వండుకునే అంత ఓపిక లేదు ఇక్కడ. సో ఇక తొక్కులు అయితే తెచ్చుకున్నాం. ఇటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి తొక్కులు కూడా తెచ్చుకున్నాం. తొక్కులతోనైతే మేనేజ్ చేస్తాం ఈ రోజుకి. ఇప్పుడే కార్ని అయితే లోపలికి అయితే తీసుకెళ్తున్నాం. ఇప్పుడు మనకు అక్కడ బోట్లు అయితే కనిపిస్తున్నాయి కదా, అక్కడికైతే తీసుకెళ్ళాలి. మనం తీసుకెళ్లే బోటు నాకు తెలిసి అదే అనుకుంటా. బోట్ అయితే చిన్నగా కనిపిస్తుంది, మరి ఎట్లుంటుందేమో. మన కార్ అయితే ఇక్కడ రెడీగా పెట్టినాం బోట్ ఎక్కేయడానికి అయితే. ఇక్కడ వీడు చూడండి మొత్తం జేసీబీనే ఎక్కించండి చూడండి. ఇక్కడైతే చూడండి బైక్లో అవి ఎక్కించడానికి అయితే ఇలా చిన్న బోట్లు అయితే వాడుతున్నారు. మనం వచ్చేసి అయితే కార్ అయితే వెనకాల పార్క్ చేసినాం. మన టర్న్ వచ్చిన తర్వాత అయితే తీసుకెళ్ళాలి. ఇంకా వెయిట్ చేస్తున్నాం. ఇంకా 1 hour అయితే వచ్చి ఇక్కడ వెయిటింగ్. వచ్చింది ఇదిగోండి మన లాంచ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు దాని మీద ఎక్కియాలి.
ఇది చూడండి చెక్కలు అయితే పెట్టారు చూడండి టైర్లు ఎక్కడానికి. అది కొంచెం ఎత్తు మీద ఉంది కదా. చిలుక దేవ్ అథారిటీ. ఆ? అక్కడ చూడండి బోట్ని అయితే ఎట్లా రెడీ చేసిర్రు. ఇక్కడ డైలీ ఎంతమంది తిరుగుతారో చూడండి. అక్కడ ఒక 20 బండ్లు అయితే ఉన్నాయి ఆ షిప్ మీద. అది ఉన్నదే గింతంతా, దాంట్లో మంచిగానే బండ్లు పెట్టేసారు. ఫ్రెండ్స్ 1 అవర్ అవుతుంది వెయిట్ చేయబట్టి. ఇప్పుడేమో ఆ గౌట్ వెహికల్ ఒకటి ఉన్నాయి, ఇంకొకటి వెహికల్ వేరేదైతే ఎక్కించారు. మనది ఎప్పుడు ఎక్కిస్తారో అర్థమవుతలేదు. టికెట్ ఇవ్వరా అంటే ఇస్తలేరు. మళ్ళీ మిస్ అయిందంటే మళ్ళీ 4 o'clock ఏమో ఉంటుంది. ఇక్కడ సిస్టమ్ అయితే బాగాలేదు. ఇక్కడ అయితే చూడండి ఒకటైతే ఒక కార్కి అయితే డ్యామేజ్ జరిగింది చూడండి. కష్టమే ఇట్లా తీసుడు. ఈ కార్ వచ్చేసి మారుతి ఆల్టో K10 కారు. దీని వీల్ బేస్ అయితే చాలా తక్కువ ఉంది. ప్లస్ మళ్ళీ ఈ డ్రైవర్కి కూడా సరిగ్గా డ్రైవింగ్ అయితే చేస్తలేదు. సో ఇక్కడ చూడండి ఇతను అయితే హెల్ప్ చేస్తున్నాడు అతనికి. ఇలా చివరికి ఆ బోట్ అతను కలగజేసుకొని ఆ కార్ డ్రైవర్కి అయితే హెల్ప్ చేస్తూ చివరికి కార్ని అయితే ఎక్కించారు సక్సెస్ఫుల్లీ. అలా ఎక్కించిన తర్వాత కూడా అతనికి డ్రైవింగ్ రాక మళ్ళీ కార్ని అయితే కింద పడేసిండు. ఓవరాల్గా అతని బంపర్ అయితే ఖచ్చితంగా డ్యామేజ్ అయి ఉంటుంది. పెయింట్ అయినా పోయి ఉంటుంది కనీసంగా. ఇలాంటి ప్లేస్లకు వచ్చేటప్పుడు డ్రైవింగ్ పర్ఫెక్ట్ నేర్చుకొని రావాలి. అందుకే నెక్స్ట్ మన కారే ఇంకా చెక్కల మీద ఎక్కుతుంది. మన బండి అయితే ఆరామ్సే ఎక్కింది. మా వాడు ప్రో డ్రైవర్ అయ్యండి ఇంకేంది. అక్కడ ప్లేసే లేదు, దాన్ని ఇరికిస్తారంట. వీడు మొత్తం ఫుల్ కవర్ చేసి ఎత్తున్నాడు, ఫుల్ ప్యాక్ చేస్తున్నాడు బోట్ మొత్తం. టచ్ అయిందా? ఫైనల్ గా మన కార్ అయితే ఎక్కిచ్చేసినాం బోట్ లో. అయితే మొత్తం బోట్ అయితే ఫుల్ ప్యాక్ ఉన్నది. ఇదే మనకి టికెట్ వచ్చి ఇది చూడండి 450 రూపాయలు అయితే ఛార్జ్ చేసారు. ఇక్కడ వీళ్ళు చూడండి మొత్తం బస్సులు, ఆటోలు, ట్రాక్టర్లు అన్ని ఎక్కిస్తున్నారు షిప్ లా. మనకైతే అన్ఎక్స్పెక్టెడ్ గా డాల్ఫిన్స్ అయితే కనిపించినాయి. అదిగోండి చూడండి అక్కడ డాల్ఫిన్స్ అయితే 2 ఉన్నాయి, కనిపిస్తున్నాయా? నేనైతే ఫస్ట్ టైం ఇది డాల్ఫిన్స్ చూడడం. అది కూడా ఒక నదిలో, సముద్రంలో కాదు, మళ్ళీ అక్కడ ఉన్నది. చూస్తున్నారు కదా అక్కడైతే డాల్ఫిన్. ఫస్ట్ టైం మనం అయితే డాల్ఫిన్స్ చూడడం. ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్. అంతా క్రెడిట్ అంతా మన గూగుల్ తల్లికే ఇవ్వాలి. మేమైతే మొత్తం బోట్ అంతా ఆగం చేస్తున్నాం. బోట్ అంతా మమ్మల్ని వస్తున్నది. ఇక్కడైతే ఇది చూడండి డైలీ తిరిగే బోట్ అది. అదైతే ప్యాసింజర్స్ కోసం, ఇదైతే ఫెర్రీ. సో ఫైనల్ గా మనం అయితే డెస్టినేషన్ కి అయితే వచ్చినాం. మళ్ళీ ఇక్కడ నుంచి పూరికి అయితే మళ్ళీ వేరే వెళ్ళాలంట. మనమైతే ఫెర్రీ నుంచి బయటకు వచ్చేసినాం. మళ్ళా ఇక్కడ నుంచి 50 కిలోమీటర్లు అయితే వెళ్ళాలంట. నేనైతే ఫెర్రీ మొత్తం పూరి దాకా పోతుంది అనుకున్నా, కానీ మధ్యలో చెప్పినాడు ఓన్లీ జస్ట్ 10 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ అంతే. ఇది దాటనీకి ఇట్లా గూగుల్ తల్లి అయితే ఇట్లా చేసింది మనల్ని. చలో మనకైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. బోట్ని ఇటువంటి అయితే మనం ఎప్పుడైతే ఫేస్ చేయలేదు కదా, కార్ని బోట్లో ఎక్కించడం అటువంటి. అయితే డాల్ఫిన్స్ అయితే కనిపించినాయి. అదైతే మేము ఎక్స్పెక్ట్ చేయలే. ఈరోజు ఫెర్రీ రైడ్ ఎక్స్పెక్ట్ చేయలే, దాని తర్వాత డాల్ఫిన్ ఎక్స్పెక్ట్ చేయలే. మా కార్ ఫెర్రీలు ఎక్కిస్తామని కూడా మేము ఎక్స్పెక్ట్ అయితే చేయలే. ఈరోజు మొత్తం అన్ని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్సే జరుగుతున్నాయి. ఇక ఫైనల్గా పూరి అయితే రీచ్ అయిపోయినాం. ఈ గూగుల్ మ్యాప్ చిన్న దారిలోకి తీసుకొచ్చింది. ఇంట్లో అయ్యా అరే ఇట్లా ఆటో అయితే పోతుంది కానీ ఇవాళ గూగుల్ మ్యాప్ రెండోసారి దెబ్బేసింది. ఇందాకైతే చుక్కలు చూపించింది రోడ్డు. ఇప్పుడు చూడండి ఎవ్వరు లేరు. ఒక ఆటో వచ్చింది కానీ మళ్ళీ తర్వాత పక్కకు జరిగింది చూడండి. ఇందాక మొత్తం ఫుల్ ట్రాఫిక్ చేసినాం. ఇక్కడైతే లొల్లి అయింది మొత్తం. మనోడైతే ఆగం చేసుకుంటూనైతే కార్ని అయితే బయటకు తీసిండు. ఫైనల్గా గల్లీ నుంచి అయితే బయటకు వచ్చినాం. అమ్మ గూగుల్ మ్యాప్ని నమ్ముకుంటే మాత్రం గుడిపిచ్చేస్తుంది.
మాకు పూరి ఎంటర్ అయిన తర్వాత మాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే జరిగింది. అదైతే మీతో షేర్ చేసుకుంటా. ఎందుకంటే మీరు ఎప్పుడైనా పూరి వస్తే మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే జరగకుండా ఉండడానికి. మాకైతే మేము పూరి టెంపుల్కి అయితే మ్యాప్ పెట్టుకొని గూగుల్ మ్యాప్లో వచ్చేసినాం. అది కార్ కూడా పట్టని గలీలోకి అయితే తీసుకుపోయింది. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకొద్ది ముందరికి టెంపుల్ దగ్గరికి వెళ్తే పార్కింగ్ ఉంటుందేమో అనుకున్నాం. కానీ ఆ రోడ్లో కార్కి ఎంట్రీ లేదట. పోలీసు వాడు చూసినా పెద్ద గొడవ ఏదని అక్కడ లోకల్స్ అయితే చెప్పారు. అక్కడ ఉండే లోకల్ ఆటో రిక్షా డ్రైవర్లతోనైతే గొడవ అయిపోయింది. ఇంక ఎలాగేలో ఆ సందులో నుంచి అయితే మళ్ళీ యూటర్న్ కొట్టుకొని బయటపడ్డాం. యూటర్న్ కొట్టుకోవడానికి కూడా చాలా కష్టమైంది. మీరైతే టెంపుల్కి వచ్చేటప్పుడు గూగుల్ మ్యాప్లో పూరి టెంపుల్ అని కొట్టకుండా పూరికి రీచ్ అయిన తర్వాత మీరు శ్రీ జగన్నాథ్ బలవ్ పార్కింగ్ అని చెప్పి అయితే ఎంటర్ చేయండి గూగుల్ మ్యాప్లో. అలా ఎంటర్ చేస్తే మీకు డైరెక్ట్ మన కార్ పార్కింగ్ అయితే తీసుకెళ్తుంది. అదైతే మీకు మంచి పార్కింగ్ అయితే అవైలబుల్ ఉంటుంది. టెంపుల్కి ఒక 1 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది. మీరు అక్కడ కార్ పార్క్ చేసుకొని దర్శనంకి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇదైతే మీరు జ్ఞాపకం పెట్టుకోరు. ఎప్పుడు పూరి వచ్చినా కానీ ముందు పార్కింగ్ అయితే గూగుల్లో సెర్చ్ చేసి కార్ పార్క్ చేసిన తర్వాత టెంపుల్ దగ్గరికి రండి. డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వస్తే మాత్రం అక్కడ మీ కార్ అయితే పట్టదు, ఇబ్బంది అయిపోతుంది. ఫైనల్గా మనకైతే కార్ పార్కింగ్ అయితే దొరికింది. ఇదైతే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. 5 అవర్స్ తర్వాత 10 రూపీస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. అదైతే చూసుకోవాలి మనం అయితే. ఇప్పుడే పార్కింగ్ నుంచి అయితే బయటకు వచ్చినాం. ఇక్కడ స్నానాలు చేద్దామని చెప్పి వాష్రూమ్కి అయితే వస్తున్నాం. మనం కార్ పార్క్ చేసిన పక్క పొంటే వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. ఇది మన పార్కింగ్ బిల్డింగ్, ఇవి వాష్రూమ్స్. ఇక్కడే స్నానం చేసి అయితే వెళ్ళొచ్చు. సో గైస్, ఇవైతే మన టెంపుల్కి సంబంధించిన వాష్రూమ్స్. ఒక 10 రూపీస్ తీసుకొని మనని లోపలికి అయితే పంపిస్తారు. స్నానానికి వాష్రూమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే వాష్రూమ్స్ అయితే అస్సలు బాగాలేవు, చూడండి ఎట్లున్నాయో. ఇక ఇలాంటి టెంపుల్స్ దగ్గరికి వచ్చిన తర్వాత మనం అడ్జస్ట్ చేసుకొని అయితే వెళ్ళిపోవాలి అంతే. సాయంత్రం కాగానే ఇక్కడ ట్రాఫిక్ చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. ఇక్కడైతే మొత్తం ఇవే ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే నడుస్తున్నాయి.